this is Pavani. Welcome to Turning Point. ప్రతి స్టార్ వెనుక ఒక స్ట్రగుల్ ఉంటుంది. ప్రతి స్ట్రగుల్ వెనుక ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అలాంటి అసలైన కథలను మీ ముందుకి తీసుకొస్తున్నాం టర్నింగ్ పాయింట్ ప్రోగ్రామ్ ద్వారా. ఈ రోజు టర్నింగ్ పాయింట్ ప్రోగ్రామ్ లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి తెలుసుకుందాం. బుజ్జిగాడ్లో ప్రభాస్ మాస్ యాటిట్యూడ్ ని పీక్స్ లో చూపించిన పూరి జగన్నాథ్ ఆ వెంటనే తన దృష్టిని సినిమా ఇండస్ట్రీ వైపు మళ్లించారు. తన చిరకాల మిత్రుడు మాస్ మహారాజా రవితేజతో కలిసి సినిమా ప్రపంచం వెనుక ఉన్న కష్టసుఖాలను ఆవిష్కరించిన చిత్రం నేనింతే సినిమా. బుజ్జిగాడిలో ఒక మొండి ప్రేమికుడిగా ప్రభాస్ ను చూపిస్తే, నేనింతేలో ఒక ఫ్యాషనేట్ డైరెక్టర్ గా రవితేజను అత్యంత సహజంగా ప్రజెంట్ చేశారు పూరి. సినిమా ఇండస్ట్రీపై ఆయన చేసిన ఈ సెటైరికల్ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రవితేజ నటనకు నంది అవార్డు దక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. కానీ కాలక్రమేణా ఇది ఒక కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. నేనింతే తర్వాత పూరి మళ్లీ తన ఫేవరెట్ హీరో ప్రభాస్ తో జతకట్టారు. బుజ్జిగాడితో ప్రభాస్ ఎనర్జీ చూసిన పూరి ఈసారి ఆయనలోని హీరోయిజాన్ని మరింత వెరైటీగా చూపించేందుకు సిద్ధం చేసిన స్క్రిప్టే ఏక్ నిరంజన్. ఒక బౌంటీ హంటర్ పాత్రలో ప్రభాస్ చూపించిన మ్యానరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెలుగు తెరకు పరిచయమైంది. పూరి మార్క్ హీరోయిన్లకు ఉండే ఆ యాటిట్యూడ్ కంగనాలో స్పష్టంగా కనిపిస్తుంది. సోనూ సూద్ విలనిజం, మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఏక్ నిరంజన్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక ఫ్లాప్ గా మిగిలింది. అయినప్పటికీ ఈ సినిమాలో ప్రభాస్ చెప్పే డైలాగులు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయంటే, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన దబాంగ్ సినిమా కోసం ఇందులోని కొన్ని డైలాగులు ప్రేరణగా తీసుకున్నారని ప్రభాస్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొత్తానికి పూరి జగన్నాథ్ డిజైన్ చేసిన ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా వెనుకబడిన క్యారెక్టర్ ఎలివేషన్స్ విషయంలో మాత్రం మాస్టర్ పీసెస్. బుజ్జిగాడి నుంచి మొదలైన ఆ హీరో డైరెక్టర్ బాండింగ్ ఈ సినిమాతో మరింత బలపడింది. పూరి మార్క్ మేకింగ్ లో ఇవి ఎప్పటికీ స్పెషల్. ఏక్ నిరంజన్ లో ప్రభాస్ ను ఒక బౌంటీ హంటర్ గా చూపించి యాక్షన్ ప్రియులను అలరించిన పూరి జగన్నాథ్ ఆ వెంటనే ఒక రియల్ లైఫ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కథను వెండి తెరకు ఎక్కించారు. మ్యాచ్ స్టార్ గోపీచంద్ ఎనర్జీని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ పూరి మలిచిన పవర్ఫుల్ పోలీస్ డ్రామా గోలీమార్ మూవీ. ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో గంగారాం అనే మొండి పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. పూరి రాసిన పోలీసుడు ఎప్పుడూ సింగిలే, వాడు సింగిల్ గానే రావాలి వంటి డైలాగ్స్ మాస్ ప్రేక్షకులకు పునకాలు తెప్పించాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ నుండి అబోవ్ యావరేజ్ వసూళ్లను రాబట్టి గోపీచంద్ కు ఒక మంచి మాస్ హిట్ ఇచ్చింది. గోలీమార్ లో పోలీస్ వ్యవస్థలో పవర్ ని చూపించిన పూరి ఆ తర్వాత తన ఫోకస్ ను ఒక విభిన్నమైన క్రైమ్ అండ్ లవ్ స్టోరీ వైపు మళ్లించారు. దగ్గుబాటి వారసుడు రానా మరియు గోవా బ్యూటీ ఇలియానా జంటగా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చుట్టూ తిరిగే కథతో తీసిన చిత్రమే నేను నా రాక్షసి. పూరి జగన్నాథ్ సినిమాలో సాధారణంగా ఉండే అవుట్ అండ్ అవుట్ మాస్ కు భిన్నంగా ఇందులో ఒక రకమైన డార్క్ షేడ్ కనిపిస్తుంది. అభిమన్యు అనే షార్ప్ షూటర్ పాత్రలో రానా చాలా స్టైలిష్ గా కనిపించగా ఇలియానా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని మళ్ళీ మళ్ళీ మెరుపులా వంటి సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేక ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఏక్ నిరంజన్ నుంచి నేను నా రాక్షసి వరకు పూరి చేసిన ప్రయోగాలు గమనిస్తే ఆయన కేవలం కమర్షియల్ సూత్రాలకే పరిమితం కాకుండా హీరోల బాడీ లాంగ్వేజ్ ని కొత్తగా చూపించేందుకు ప్రయత్నించారని అర్థమవుతుంది. గోపీచంద్ ను మాస్ పోలీస్ గా, రానాను స్టైలిష్ కిల్లర్ గా ఆయన ప్రెజెంట్ చేసిన విధానం ఇప్పటికీ పూరి ఫ్యాన్స్ కు నచ్చుతుంది. మొత్తానికి గోలీమార్, గన్ షాట్ లాంటి డైలాగ్స్, నేను నా రాక్షసి స్టైలిష్ మేకింగ్, పూరి జగన్నాథ్ డైరెక్షన్ గ్రాఫ్ లో రెండు విభిన్నమైన మెట్లు. ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమాలు పూరి జగన్నాథ్ మేకింగ్ లోని వెరైటీని చాటి చెప్పాయి. నేను నా రాక్షసి చిత్రంతో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని ఆవిష్కరించిన పూరి జగన్నాథ్ ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన కలం పొదనును ప్రపంచానికి చాటి చెప్పేందుకు సిద్ధమయ్యారు. పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్ళీ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబో అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అంచనాలను అందుకుంటూ వచ్చిన పక్కా మాస్ అండ్ ఫిలాసఫిక్ డ్రామా బిజినెస్ మ్యాన్. ఇందులో ముంబైని ఏలడానికి వచ్చిన సూర్యాభాయ్ అనే అత్యంత అంబిషియస్ క్యారెక్టర్ లో మహేష్ బాబును ప్రెజెంట్ చేశారు పూరి. మహేష్ బాబు కెరీర్ లోనే ఇది ఒక మైలురాయి.
కేవలం 74 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి పూరి తన వేగాన్ని మరోసారి నిరూపించుకున్నారు. మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, ఆ రఫ్ వాయిస్ మరియు పదునైన డైలాగ్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేశాయి. పూరి సినిమాల్లోని హీరోయిన్ల గ్లామర్ కు ఎప్పుడూ లోటు ఉండదు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రలో చాలా క్యూట్ గా స్టైలిష్ గా కనిపించింది. వీరిద్దరి మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్, ముఖ్యంగా సార్ వస్తారా పాట పిక్చరైజేషన్ ఒక సంచలనం. ప్రకాష్ రాజ్, నాజర్ వంటి నటులు తమ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో కథకు మరింత బలాన్ని చేకూర్చారు. తమన్ అందించిన సంగీతం బిజినెస్ మ్యాన్ చిత్రానికి ఒక పెద్ద పిల్లర్. పిల్లా చావ్, ముంబై ముంబై, సార్ వస్తారా వంటి పాటలు ఆ కాలంలో ప్రతి మొబైల్ రింగ్ టోన్ గా మారిపోయాయి. ముఖ్యంగా పూరి రాసిన డైలాగులు, డబ్బు ఉన్నవాడు భయపడతాడు, ఏమీ లేనివాడు బాధపడతాడు, కానీ నా దగ్గర రెండూ లేవు, అందుకే నేను ఎవరికి భయపడను వంటి మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. నేను నా రాక్షసితో కాస్త నెమ్మదించిన పూరి గ్రాఫ్ బిజినెస్ మ్యాన్ తో ఒక్కసారిగా ఆకాశాన్ని తాగింది. 2012 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. మహేష్ బాబు నటనకు ఈ సినిమాతో ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఒక యాంటీ హీరో క్యారెక్టరైజేషన్ ను ఇంత కన్విన్సింగ్ గా చూపించడం ఒక్క పూరి జగన్నాథ్ కే సాధ్యమైంది. మొత్తానికి యుద్ధం అంటే ఏంటో తెలియని వాడికి గెలవడం అంటే ఏంటో తెలియదు అంటూ సూర్యాభాయ్ చేసిన గర్జన బిజినెస్ మ్యాన్ ను ఒక క్లాసిక్ మాస్ ఎంటర్టైనర్ గా నిలబెట్టింది. పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ హై వోల్టేజ్ మూవీ ఇప్పటికీ ప్రేక్షకులకు ఒక కిక్ ఇచ్చే సినిమా. బిజినెస్ మ్యాన్ సూర్యాబాయ్ గా మహేష్ బాబు అత్యంత పవర్ఫుల్ గా చూపించిన పూరి జగన్నాథ్ ఆ భారీ సక్సెస్ తర్వాత తన ఫేవరెట్ హీరో రవితేజతో మళ్లీ జతకట్టారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రమే దేవుడు చేసిన మనుషులు. ఇందులో ఒక ఫ్యాంటసీ కామెడీని ట్రై చేశారు. మానవ జీవితాలను దేవుళ్లు ఎలా శాసిస్తారనే కాన్సెప్ట్ తో బ్రహ్మానందం మరియు కోవేసర్లను దేవుళ్లుగా చూపిస్తూ చేసిన ఈ ప్రయోగం విభిన్నంగా అనిపించింది. రవితేజ బాడీ లాంగ్వేజ్ ఎనర్జెటిక్ గా ఉన్న బలహీనమైన కథనం కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది. దేవుడు చేసిన మనుషులు నిరాశపరిచినప్పటికీ పూరి జగన్నాథ్ ఏమాత్రం తగ్గకుండా తన తదుపరి అడుగును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వేశారు. భద్రీ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దాదాపు 12 ఏళ్ల విరామం అనంతరం వీరిద్దరి కలయికలో వచ్చిన భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అనే ఒక సామాన్య మెకానిక్ సమాజంలోని అన్యాయంపై తిరగబడి జర్నలిస్టుగా ఎలా మారాడనేది ఈ సినిమా కథ. పవన్ కళ్యాణ్ లోని సోషల్ రెస్పాన్సిబిలిటీని, ఆయన మార్క్ పవర్ఫుల్ స్పీచ్లను పూరి అద్భుతంగా వాడుకున్నారు. తమన్నా గంగ పాత్రలో ఒక డైనమిక్ కెమెరామెన్ గా కనిపిస్తే, ప్రకాష్ రాజ్ తన విలనిజంతో రాజకీయాన్ని శాసించే పాత్రలో మెప్పించారు. మణిశర్మ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. బిజినెస్ మ్యాన్ స్థాయి బ్లాక్ బస్టర్ కాకపోయినా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించి యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ వసూళ్లను రాబట్టింది. రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకునే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక ఐ ఫీస్ట్ లా అనిపించింది. సమాజం పట్ల బాధ్యత ఉండాలనే పూరి ఫిలాసఫీ ఇందులోని ప్రతి డైలాగ్ లోనూ వినిపిస్తోంది. మొత్తానికి దేవుడు చేసిన మనుషులు ఒక చిన్న విరామమైతే, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు పూరిలోని సోషల్ యాంగిల్ ను బయటకు తెచ్చింది. ఫలితాల మాట ఎలా ఉన్నా పూరి జగన్నాథ్ హీరోలను ఎలివేట్ చేసే స్టైల్ మాత్రం ఈ సినిమాల్లోనూ చెక్కు చెదరలేదు. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత తన ఫోకస్ ను పూర్తిగా స్టైల్ మరియు రొమాన్స్ వైపు మళ్లించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త మేక్ ఓవర్ లో చూపిస్తూ స్పెయిన్ లొకేషన్ లో అద్భుతంగా తెరకెక్కించిన చిత్రమే ఇద్దరమ్మాయిలతో. ఈ మూవీలో సంజు రెడ్డి అనే ఒక స్టైలిష్ గిటారిస్ట్ గా బన్నీని ప్రెజెంట్ చేశారు పూరి. ఈ సినిమాతో అల్లు అర్జున్ టాలీవుడ్ లో ఒక కొత్త ఫ్యాషన్ ట్రెండ్ ను సెట్ చేశారు. అవులా పాల్, క్యాజరింగ్, తెరిసాల గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ సెకండ్ హాఫ్ స్లోగా ఉండడంతో యావరేజ్ గా నిలిచింది. ఇద్దరమ్మాయిలతో తర్వాత పూరి జగన్నాథ్ ఒక స్వతంత్ర నిర్ణయం తీసుకున్నారు. తన సొంత బ్యానర్ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పై యూత్ఫుల్ స్టార్ నితిన్ హీరోగా ఒక విభిన్నమైన లవ్ స్టోరీని తెరకెక్కించారు. ఒక కిస్ కోసం పరితపించే హప్పీ కుర్రాడి కథతో వచ్చిన ఆ క్రేజీ మూవీయే
హార్ట్ అటాక్. నితిన్ కెరీర్ లో అప్పటికే ఉన్న ఇష్క్, గుండె జారి గల్లంతైందే హిట్స్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. పూరి మార్క్ హీరోయిన్ గా ఆదా శర్మ తన క్యూట్ నటనతో ఆకట్టుకోగా, అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, ముఖ్యంగా నీకోసమే నే చూస్తున్నా వంటి పాటలు యువతను ఊపేశాయి. గోవా మరియు స్పెయిన్ లొకేషన్ లో పూరి తీసిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఇద్దరమ్మాయిలతో యావరేజ్ ఫలితాన్ని ఇస్తే హార్ట్ అటాక్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించి అబవ్ యావరేజ్ నుండి హిట్ స్టేటస్ కు అందుకుంది. పూరి జగన్నాథ్ రాసిన డైలాగులు, ముఖ్యంగా ప్రేమ మరియు రిలేషన్షిప్స్ పై ఆయన ఇచ్చే ఫిలాసఫీ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. నితిన్ తన స్టైలిష్ లుక్ మరియు యాటిట్యూడ్ తో సినిమాను నిలబెట్టారు. మొత్తానికి ఇద్దరమ్మాయిలతో స్టైలిష్ యాక్షన్ అయితే హార్ట్ అటాక్ ఒక పెయిన్ఫుల్ లవ్ స్టోరీ. ఈ రెండు సినిమాలు పూరి జగన్నాథ్ తన సినిమాలో లొకేషన్స్ మరియు హీరోల స్టైలింగ్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మరోసారి నిరూపించాయి. ఫలితాలతో సంబంధం లేకుండా పూరి బ్రాండ్ విలువ ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. హార్ట్ అటాక్ మూవీలో నితిన్ ను ఒక ప్రేమికుడిగా స్టైలిష్ గా చూపించిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత తన పదునైన డైలాగులతో ఒక పవర్ఫుల్ పోలీస్ డ్రామాను సిద్ధం చేశారు. ఆంధ్రవాలా తర్వాత దాదాపు 10 ఏళ్ల విరామం అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన సెన్సేషన్ హిట్ టెంపర్. ఈ మూవీలో ఒక అత్యంత అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్ దయా పాత్రలో ఎన్టీఆర్ ను ఊహించని విధంగా ప్రజెంట్ చేశారు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఆ 6 ప్యాక్ లుక్ మరియు ఆయన చెప్పిన నెగిటివ్ షేడ్ ఉన్న డైలాగ్స్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాయి. సాధారణంగా పూరి జగన్నాథ్ తన సినిమాలకు కథను ఆయనే రాసుకుంటారు. కానీ తన కెరీర్ లో తొలిసారిగా వక్కంతం వంశీ అందించిన కథతో ఈ సినిమాను రూపొందించారు పూరి. ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ తన కళ్ల ముందే జరిగిన ఒక దారుణమైన సంఘటనతో ఎలా టెంపర్ మార్చుకొని ఒక బాధ్యతాయుతమైన మనిషిగా మారాడనేది ఈ సినిమా ఆత్మ. పూరి మార్క్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ గ్లామర్, అనూప్ రూబెన్స్ అందించిన ఎనర్జెటిక్ సాంగ్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ నటన ఒక శిఖర సమానంగా నిలిచింది. కోర్టు సీన్ లో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. మనీష్ శర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ను ఎలివేట్ చేసింది. హార్ట్ అటాక్ అబౌవ్ యావరేజ్ ఫలితాన్ని ఇస్తే టెంపర్ మాత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఎన్టీఆర్ స్టామినాను నిరూపించింది. ఈ సినిమా హిందీలో సింబాగా రీమేక్ అయ్యి అక్కడ కూడా ఘన విజయం సాధించడం విశేషం. మొత్తానికి దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అంటూ దయా చేసిన గర్జన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక మాస్టర్ పీస్ గా మిగిలిపోయింది. ఎన్టీఆర్ నటనకు ఈ సినిమా ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ ను బాక్స్ ఆఫీస్ దయాగా మార్చిన పూరి జగన్నాథ్ ఆ భారీ సక్సెస్ తర్వాత మళ్ళీ తన రూట్ మార్చారు. ఒక మహిళా ప్రధాన ఇతివృత్తాన్ని ఎంచుకొని తన ఫేవరెట్ నటి చార్మి కౌర్ లీడ్ రోల్లో రూపొందించిన చిత్రమే జ్యోతిలక్ష్మి. ఈ మూవీలో ఒక ప్రాస్టిట్యూట్ తన జీవితాన్ని మార్చుకొని సమాజంపై ఎలా తిరగబడిందనేది అంశాన్ని బోల్డ్ గా చూపించారు. చార్మి నటనకు మంచి మార్కులు పడినా బలహీనమైన కథనం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయితే మహిళా సాధికారతపై పూరి రాసిన డైలాగులు చర్చనీయాంశమయ్యాయి. జ్యోతిలక్ష్మి నిరాశపరిచిన వెంటనే మెగా మేనల్లుడు వరుణ్ తేజ్ లోని మాస్ యాంగిల్ ను బయటకు తీసుకెందుకు పూరి సిద్ధం చేసిన స్క్రిప్టే లోఫర్. ఈ మూవీలో తల్లి కొడుకుల సెంటిమెంట్ ను ప్రధానంగా తీసుకున్నారు. వరుణ్ తేజ్ రగ్గడ్ లుక్ మరియు బాడీ లాంగ్వేజ్ మెప్పించగా ఈ సినిమాతోనే దిశా పటాని తెలుగు తెరకు పరిచయమైంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. లోఫర్ తర్వాత పూరి తన ఫోకస్ ను సోషల్ ఇష్యూస్ వైపు మళ్లించారు. నందమూరి కళ్యాణ్ రామ్ ను అత్యంత స్టైలిష్ గా చూపిస్తూ వికిలీక్స్ తరహాలో అంతర్జాతీయ కుంభకోణాలను బయటపెట్టే ఒక జర్నలిస్ట్ కథతో వచ్చిన చిత్రమే ఇజం. కళ్యాణ్ రామ్ చేసిన మేక్ ఓవర్ మరియు 6 ప్యాక్ బాడీ అప్పట్లో ఒక హాట్ టాపిక్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, స్పెయిన్ లొకేషన్స్ సినిమాకి రిచ్ లుక్ ఇచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ మరియు అవినీతిపై కళ్యాణ్ రామ్ ఇచ్చే స్పీచ్ పూరి మార్క్ ఇంటెన్సిటీ గుర్తు చేశాయి. లోఫర్ లాగే ఇజం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ సాధించిన లాంగ్ రన్ లో యావరేజ్ స్టేటస్ తో సరిపెట్టుకుంది. మొత్తానికి జ్యోతిలక్ష్మితో బోల్డ్ ప్రయత్నం, లోఫర్ తో మాస్ సెంటిమెంట్ మరియు ఇజం తో సోషల్ అవేర్నెస్
ఇలా పూరి జగన్నాథ్ తన ప్రయాణాన్ని విభిన్నంగా కొనసాగించారు. ఫలితాలు ఎలా ఉన్నా తన కథలోని పదునైన మాటలు మాత్రం ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇజం మూవీలో ఒక జర్నలిస్ట్ ద్వారా సమాజంలోని అవినీతిని ప్రశ్నించిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత మళ్ళీ తన ఫేవరెట్ రోగ్ తరహా క్యారెక్టరైజేషన్ పై దృష్టి పెట్టారు. కొత్త నటుడు ఇషాన్ ను పరిచయం చేస్తూ కన్నడ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన చిత్రమే రోగ్ లో మళ్ళీ తన పాత మార్కు మొండి ప్రేమికుడి కథను ఎంచుకున్నారు పూరి. చంటి అనే ప్రేమికుడు పాత్రలో ఇషాన్ ను చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేసిన పాత కథాంశం కావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయితే దీని తర్వాత పూరి ఏకంగా నందమూరి బాలకృష్ణతో జతకట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు. బాలయ్య బాబును అత్యంత క్రేజీగా తేడా సింగ్ అనే ఊరమాస్ క్యారెక్టర్ లో చూపిస్తూ తీసిన చిత్రమే పైసా వసూల్. నేను బాబులకే బాబుని తేడా సింగ్ ని అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు, ఆయన పాడిన మామా ఎక్ పెగ్గుల పాట ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా అనిపించాయి. బాలయ్యలోని సరికొత్త యాంగిల్ ని పూరి అద్భుతంగా ఆవిష్కరించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. వరుసగా 2 ఫ్లాపులు ఎదురైనా పూరి తన ఆశయానికి వెనకడుగు వేయలేదు. తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా నిలబెట్టాలనే లక్ష్యంతో 1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో ఒక పీరియడ్ లవ్ స్టోరీని సిద్ధం చేశారు. అదే మెహబూబా. ఈ సినిమా కోసం పూరి తన శైలిని మార్చుకుని చాలా ఎమోషనల్ గా భారీ స్థాయిలో విజువల్స్ ను మలిచారు. తనయుడి కోసం పూరి చేసిన ఈ ప్రయత్నం విజువల్ గా బాగున్నా కథనం నెమ్మదిగా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. వరుసగా రోగ్, పైసా వసూల్, మెహబూబా ఇలా హ్యాట్రిక్ పరాజయాలు పూరి కెరీర్ ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడి నుండి ఇలాంటి ఫలితాలు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి రోగ్లోని మొండితనం, పైసా వసూల్లోని క్రేజీనెస్ మరియు మెహబూబాలోని ఎమోషన్ ఫలితాలతో సంబంధం లేకుండా పూరి జగన్నాథ్లోని క్రియేటివిటీని మాత్రం ప్రశ్నించలేవు. ఈ పరాజయాలే ఆయన్ను మరో భారీ బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేయించేలా చేశాయి. మెహబూబా మూవీ మెప్పించకపోయినా పూరి జగన్నాథ్ కెరీర్ ఇక ముగిసిపోయింది అనుకున్న వారందరికీ ఆయన తన కలం పదునుతో సమాధానం చెప్పారు. తన మార్క్ మాస్ ఎలిమెంట్స్ ని, మెమరీ ట్రాన్స్ఫర్ అనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ ని కలిపి ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేనిని ఒక ఊరమాస్ అవతారంలో చూపిస్తూ సృష్టించిన సెన్సేషనే ఇస్మార్ట్ శంకర్. ఇందులో రామ్ బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చేశారు. తెలంగాణ యాసలో రామ్ చెప్పిన డైలాగులు, ఆ మేనరిజమ్స్ ప్రేక్షకులకు ఒక కొత్త ఎనర్జీనిచ్చాయి. డబుల్ దిమాక్ అంటూ శంకర్ చేసిన రచ్చ థియేటర్లలో మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించింది. రామ్ కెరీర్ లో ఇదొక బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. పూరి సినిమాలో హీరోయిన్లు గ్లామర్ హైలైట్ అని ఇస్మార్ట్ శంకర్ మరోసారి నిరూపించింది. నభా నటేష్, చాందిని తన తెలంగాణ పోరి యాటిట్యూడ్ తో మెప్పించుగా, నిధి అగర్వాల్ సైంటిస్ట్ గా తన గ్లామర్ తో అలరించింది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించగా పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విజువల్ గా చాలా రిచ్ గా ఉంటుంది. ఈ సినిమా విజయానికి మెయిన్ పిల్లర్ మణిశర్మ మ్యూజిక్. పూరి కెరీర్ లో మణిశర్మ అందించిన పోక్రీ మ్యూజిక్ ను ఈ సినిమా మళ్ళీ రిపీట్ చేసింది. దిమాగ్ ఖరాబ్, జిందాబాద్ జిందాబాద్, స్మార్ట్ థీమ్ వంటి పాటలు ఒక ఊపు ఊపేశాయి. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ను, ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సీన్లను మరో లెవెల్ కు తీసుకువెళ్ళింది. వరుస ఫ్లాప్ల తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 35 కోట్లకు పైగా షేర్లు వసూలు చేసింది. రామ్ మరియు పూరి ఇద్దరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ మళ్ళీ ఫామ్ లోకి రావడమే కాకుండా మాస్ సినిమాలకు ఆయనే కింగ్ అని నిరూపించుకున్నారు. మొత్తానికి ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ గా రామ్ చేసిన గర్జన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక గ్రేట్ కమ్బ్యాక్ మూవీగా మిగిలిపోయింది. ఇస్మార్ట్ శంకర్ తో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం లైగర్ మూవీ. లైగర్ కోసం విజయ్ దేవరకొండను ఒక ఫిజికల్ బీస్ట్ లా మార్చేశారు పూరి. అయితే భారీ అంచనాల మధ్య 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కోలుకోలేని దెబ్బతిన్నది. కథలో బలం లేకపోవడం, మేకింగ్ లో లోపాల వల్ల ఈ సినిమా ఒక పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోవడమే కాకుండా పూరిని ఆర్థిక వివాదాల్లోకి నెట్టింది. లైగర్ ఇచ్చిన షాక్ నుంచి బయటపడేందుకు పూరి మళ్ళీ తన సేఫ్ జోన్ అయిన స్మార్ట్ ఫ్రాంచైజీని నమ్ముకున్నారు. రామ్ పోతినేనితో కలిసి స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ ను రూపొందించారు.
సంజయ్ దత్ బిగ్ బుల్ గా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీ ఉండేది. కానీ 2024లో విడుదలైన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. వరుసగా 2 పాన్ ఇండియా వైఫల్యాల తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడు తన శైలిని పూర్తిగా మార్చుకుని స్లమ్ డాగ్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఇందులో వర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా టబు మరియు దునియా విజయ్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా పూరి కెరీర్ లోనే ఒక స్పెషల్ ఫిలిం అని విజయ్ సేతుపతి రీసెంట్ గా ప్రశంసించారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే లైగర్ మరియు డబుల్ స్మార్ట్ వల్ల నష్టపోయిన బయ్యర్లు సమస్యలు పూరిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక వివాదాలను పరిష్కరించి స్లమ్ డాగ్ తో మళ్ళీ పూరి తన పూర్వ వైభవాన్ని అందుకుంటారా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్న ఇంటెన్స్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అసెట్ కానుంది. మొత్తానికి లైగర్ డబుల్ స్మార్ట్ పరాజయాలు పూరికి ఒక గుణపాఠమైతే స్లమ్ డాగ్ ఆయన అసలైన గెలుపుకు పరీక్ష. తన కలం పవర్ తో ఈసారి పూరి ఎలాంటి విజువల్ వండర్ చూపిస్తారో చూడాలి. పూరి మార్క్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ పూరి సార్. మీ కెరీర్ లో మరొక టర్నింగ్ పాయింట్ రావాలని మా వైకే టీవీ కోరుకుంటుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి మన టర్నింగ్ పాయింట్ ప్రోగ్రామ్ లో పూరి జగన్నాథ్ టర్నింగ్ పాయింట్. వచ్చే ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ స్టార్ తో మరిన్ని క్రేజీ ముచ్చట్లతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మీ వైకే టీవీ. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్, పావని.